హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇక మరి పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే మరి మాధవ శైలు చెప్పిన దాని ప్రకారం మాధవ ఆలోచించి సెకండ్ పెళ్ళి అయినా పర్లేదు, సెకండ్ మ్యారేజ్ అయిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతా అంటాడు. మరి అలా సిద్ధపడ్డ మాధవికి తన తమ్ముళ్ళు మరి మహాలక్ష్మి ఏం చేసింది విషయం తెలుసుకొని మరి మనం తెలుసుకోవాలంటే మన వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మన వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇక మాధవ్ వెళ్తుంటే ఇక శైలు మాత్రం మాధవాన్ని కలుస్తుంది. అలా శైలుని కలిసిన మాధవ ఇక ఇలా మాట్లాడుతుంది, మీరు పెళ్లి చేసుకుంటేనే మాత్రం మా పెళ్లి జరుగుతుంది. అలా మీరు పెళ్లి చేసుకోవడంతో మేము కూడా సంతోషంగా ఉంటాము, పెళ్లి కూడా చేసుకుంటాము అని శైలు మాధవతో చెప్పడంతో అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక బాధపడుతూ అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అందరూ తింటూ ఉంటే ఇక నారాయణ మాత్రం వచ్చి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటుంటే చికెన్ లేదా, ఏం కూర లేదా అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చక్రికి కోపం వచ్చి, అసలు నీకేమైనా బుర్ర ఉందా, ఎప్పుడు చికెన్లు మటన్లు ఏం కూర ఏంటి అని మాట్లాడడం తాగడం మాత్రం తప్ప ఇంట్లో కొడుకున్నాడు, పెద్ద కొడుకున్నాడు, పెళ్లి చేయాలనే బాధ్యత ఏమైనా ఉందా నీకు, అసలు నువ్వు ఆలోచిస్తున్నావు మా గురించి అని చక్రి కేశవ నారాయణ పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా అడగడంతో ఇక శైలు మధ్యాహ్నం కలిసి ఇక మాధవ వెళ్తుంటే కలిసి మాట్లాడిన మాటలు మాధవకి గుర్తొస్తాయి. ఎందుకంటే నీ పెళ్లి చేసుకుంటే మాత్రం మేము సంతోషంగా ఉంటాము, నీ పెళ్ళి అయితే కానీ మా పెళ్లి జరగదు అని అన్న ఆలోచనలు ఇక మాధవకు గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాడు. అలా పక్కకి వెళ్ళిన మాధవాని అన్నయ్య తినకుండా ఎందుకు వెళ్తున్నావంటే, లేదు నాకు ఆకలి లేదు మీరు తినండి అనగానే ఇక అలా వెళ్ళడంతో మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి, అసలు పెళ్లి విషయం ఎవరు తీయమన్నారు, మీకు ఏం పని తీస్తున్నారు అని కోపంతో అనడంతో అప్పుడు ఏమైంది అన్నయ్య, అసలు ఏం జరిగింది చెప్పండి అన్నయ్య, ఎందుకు తినకుండా ఉన్నారంటే నాకేం కాలేదు, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతుర్రు, నా గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు, అయినా మీరు నా గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు, ఎందుకు మీకు అలా, ఎందుకన్నయ్య నీ గురించి మేము ఆలోచించకుండా ఎవరు ఆలోచిస్తారు, నువ్వు మమ్మల్ని చిన్నప్పటి నుంచి అమ్మలేని లోటు పెంచి నీ జీవితం అనేది త్యాగం చేసావు మా గురించి, నీ గురించి మేము అడగకుండా ఎలా ఉంటామన్నయ్య, అంత మాట అంటావేంటి అనగానే ఇక సైలెంట్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా ఇక మార్నింగ్ కాగానే సైట్కి వెళ్తాడు. ఇక పని మీద వెళ్ళిన మాధవ పెళ్ళిళ్ళ పేరే ఫోన్ చేసి ఏదైనా సంబంధం ఉంటో చూడు, నాకు పెళ్లి సంబంధం కావాలని పెళ్ళిళ్ళ పేరయ్యతో మాట్లాడడంతో అప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య అంటాడు, అదేంటి ఎప్పుడూ లేనిది నువ్వే ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూడడం అనడం ఏంటి అంటే, అవును నా జీవితం నా తమ్ముళ్ళకు ఆనందానికి అడ్డుగా ఉంది, నేను పెళ్లి చేసుకుంటే కానీ నా తమ్ముళ్ళు హ్యాపీగా ఉండరు, పెళ్ళిళ్ళు చేసుకోరు అనగానే ఇక పెళ్ళిళ్ళ పేరయ్య మాత్రం ఇలా అంటాడు, కానీ ఇప్పుడు మాత్రము సంబంధాలు ఏం లేవు, ఒకవేళ నేను సంబంధం ఉంటే చెప్తాను అనగానే ఇక సడన్గా పెళ్ళిళ్ళ పేరయ్యకు మాత్రం ఫోన్ వస్తుంది. అలా ఫోన్ రావడంతో ఇక పెళ్ళి వస్తుంది. ఎందుకంటే ఆమె సెకండ్ మ్యారేజ్, ఆల్రెడీ విడాకులు ఇచ్చిన అమ్మాయి. అలా విడాకులున్న అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. అప్పుడు అది విన్న మాధవ పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరకు వచ్చి అప్పుడు ఇలా అంటాడు, ఏంటి ఏదో పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, రెండో పెళ్లి గురించి అనగానే, అవును ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చిర్రు, విడాకులు తీసుకుంది తన భర్త దగ్గర, తను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అందు గురించి అని మాట్లాడుతున్నానంటే, సరే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళకి అభ్యంతరం లేకుంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనగానే, అదేంటి నీకు మంచి సంబంధం చూస్తానంటే నువ్వు రెండో పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఏంది అసలు అనగానే, లేదు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే నా పెళ్లి చేసుకోవడం నాకు ఇంపార్టెంట్, నా పెళ్లి వల్ల నా తమ్ముళ్ళ ఆనందం ఆగిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది, అలా ఈ విషయము మా తమ్ముళ్ళకు మాత్రం చెప్పకు, నా పెళ్ళి అయ్యే వరకు నా తమ్ముళ్ళకు రెండో పెళ్ళి అమ్మాయి మాత్రం చెప్పొద్దు, నా తమ్ముళ్ళ సంతోషంగా ఉంటే నాకు అది చాలు, నా తమ్ముళ్ళ కోసం నేను పెళ్లి చేసుకుంటాను, ఏమైనా చేస్తాననగానే ఇక అప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య సరే అని అంటాడు. కానీ పెళ్ళిళ్ళ పేరయ్యకు ఒక సైడ్ నుంచి చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళకి ఈ విషయం తెలిస్తే చిత్తు చేస్తారు పెళ్ళి పేరయ్యను. అలా భయపడుతూ ఉంటాడు. ఇక పెళ్ళిళ్ళ పేరయ్య అలా వెళ్తూ ఉండగా ఇక మార్గ మధ్యంలో తాయారు కనిపిస్తుంది. అలా కనిపించడంతో ఇక అంటుంది, ఏంటి మా మాధవకు పెళ్లి సంబంధాలు ఏం చూడడం లేదా, అలా సైలెంట్ అయినవేంటి, పెళ్లి సంబంధం చూడమని చెప్పాం కదా అనగాని ఇక అలా
అలా అనడంతో పెళ్ళిళ్ళ పేరే అంటాడు. అసలు అతనికి పెళ్లి సంబంధమే కుదరడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి మీద ఉన్న మార్కు, అసలు ఆ ఇల్లు వదిలిపెట్టి వస్తేనే ఎవరైనా పెళ్ళిళ్ళు సంబంధం అయ్యేలా ఉన్నాయి, ఖాయమయ్యేలా ఉన్నాయి. అప్పటి వరకు మాధవకు పెళ్లి సెట్ అయ్యేలా లేదు. కాకుంటే నా దగ్గర ఇప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది, కాకుంటే తనకు కూడా ఇష్టమే పెళ్లి చేసుకోవడము అనగానే ఎవరు అమ్మాయి అంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. ఇలా సెకండ్ మ్యారేజ్ అమ్మాయి విడాకులు తీసుకుందంటే, ఏంటి మాధవకి రెండో పెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి చేస్తావా, అలాంటి అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చి చేస్తావంటే, నేను కాదమ్మా తీసుకొచ్చి చేసేది, తనకు కూడా ఈ ఈ సెకండ్ పెళ్ళి అంటే ఇష్టమే, కావాలని మీ మాధవనే పెళ్లి చేసుకుంటానని చెప్పి పట్టుబట్టి నన్ను ఓకే చేయమని చెప్పాడు. ఇక ఎలాగైనా సరే ఆ సంబంధాన్ని ఓకే చేసి మాధవకి ఇచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను అనగానే ఇక మహాలక్ష్మి మాత్రం ఇక తాయారు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదేంటి సెకండ్ పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు పిచ్చిలేసిందా వేడికి అనగానే ఇక మధ్యలోనే గాయత్రి ఫోన్ చేస్తుంది. అలా గాయత్రి ఫోన్ చేయడంతో ఇక గాయత్రి ఇలా అడుగుతుంది, ఎక్కడున్నావు అమ్మా ఏంటి అనడంతో, అలా నేను పెళ్ళిళ్ళ పేరే దగ్గర ఉన్నాను, తనతో మాట్లాడుతున్నానంటే, ఎందుకు అనగా ఇప్పుడు నువ్వు ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు కదా, నీ బావకు పెళ్ళి కాలేదు, నా బావ ఇలా నా వల్లనే ఇలా అయిపోయిందని బాధపడుతున్నావు కదా, ఇక మీదట నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు చాలా హ్యాపీగా ఉండవచ్చు, నువ్వు మాధవ గురించి టెన్షన్ పడవలసిన అవసరమే లేదు అనగానే, అదేంటి బావకి ఏమైనా పెళ్లి సంబంధం కుదిరిందా అమ్మ అనగానే, అవునవును పెళ్లి సంబంధం కుదిరింది, మీ బావకు మంచి సంబంధం కుదిరింది. అమ్మాయి ఎలాంటిదంటే రెండో పెళ్లి సంబంధం అంట, 3 విడాకులు ఇచ్చిన అమ్మాయి అట, ఆమెను పెళ్లి చేసుకుంటా అంటున్నాడట. అంటే అదేంటమ్మా బావకు రెండో సంబంధం ఇవ్వడం ఏంటి, అసలు రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకు తెలిసిన నువ్వు వెళ్ళి బావతో మాట్లాడాలి కదా, అసలు నువ్వు నాకు చెప్పడం ఏంటి అనగానే, నేను ఎందుకు వెళ్ళి మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏంటి, నాకు వాళ్ళతో ఏం పని, కానీ వాడి పెళ్ళి జరగాలనుకునేది కూడా, వాడి పెళ్ళి జరిగితే నీ కాపురం నువ్వు సంసారం చక్కదిద్దుకుంటావు, సరిగ్గా ఉంటావు, వాడి టెన్షన్ లేకుండా అని మాత్రమే నేను వాడి పెళ్ళి కావాలని ఆలోచిస్తున్నాను. వాడితో చెప్పవలసిన పని లేదు, వాడి పెళ్ళి ఆపవలసిన అవసరం లేదు, పైగా వీడికి రెండో సంబంధం వచ్చిందని కూడా నేను వాళ్ళకి ఎవరికి కూడా చెప్పను అని అనగానే ఇక ఆ మాట విన్న గాయత్రికి అస్సలు మనసులో పట్టదు. ఎందుకంటే బావ రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, బావకు మంచి మంచి అమ్మాయిలు దొరుకుతారు, బావ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, ఒక విడాకులు ఇచ్చిన అమ్మాయిని చేసుకోవడం ఏంటి, బావ తలుచుకుంటే మంచి మంచి సంబంధాలు దొరుకుతాయి, అయినా బావ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి, తన తమ్ముళ్ళ సంతోషం కోసం బావ ఇంతకు చేశాడా, రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు బావ, పైగా కేశవ కూడా మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు, మరి ఇప్పుడు బావకి ఏం తొందరపాటు వచ్చింది, ఈ రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇదంతా కాని పని, నేనే వెళ్ళి డైరెక్ట్ మాధవ బావతో మాట్లాడతాను, ఎలాగైతే అలా అయింది అని వెంటనే బయలుదేరి ఇక గాయత్రి మాధవ దగ్గరికి వచ్చేస్తుంది. అలా వచ్చిన మాధవి డైరెక్ట్ వచ్చి, బాబా నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, అసలు చేసేది నీకైనా నచ్చుతుందా, అసలు నువ్వు ఆలోచించు చేస్తున్నావా ఏంటి, ఏం ఆలోచన లేకుండా చేసుకుంటున్నావా అంటే, నేనేం చేశాను అసలు ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అనగానే, సరే బయటికి వెళ్ళి మాట్లాడుకుందా అని బయటకు వస్తారు. నువ్వు రెండో పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావట, అసలు నీ తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం, నీ తమ్ముళ్ళ ఆనందం కోసం నువ్వు ఎలా రెండో పెళ్ళి అమ్మాయిని చేసుకుంటావు బావా, నాకు అస్సలు ఇష్టం లేదనగానే, అది కాదు నేను పెళ్లి చేసుకుంటే కానీ నా తమ్ముళ్ళు పెళ్లి చేసుకునేలా లేరు, పైగా కేశవ పెళ్లి చేసుకోమంటే మాధవ అన్నయ్య పెళ్లి చేసుకుంటే కానీ నేను చేసుకోను, మాధవ అన్నయ్య పెళ్లి ఎప్పుడు అయితే అప్పుడే మన పెళ్ళి అని అమ్మాయికి చెప్పాడట, పైగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తనకు ఎప్పుడు పడితే అప్పుడు సంబంధాలు చూసి తనకు బలిమీటికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఆ అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తాళిబొట్టు నా మెల్లో కట్టు అని అడిగితే, కేశవ నేను తాళి ఇప్పుడు నేను కట్టను, మా మాధవన్నయ్య పెళ్ళి అయితే కానీ నేను పెళ్లి చేసుకోను, అసలు నువ్వు అప్పటి వరకు ఈ మాట తీయొద్దని అమ్మాయి చెప్తే, ఆ అమ్మాయి నాకు దారి మార్గంలో కలిసి ఇలా చెప్పాడు మీ తమ్ముడు అనడంతో, అవును నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఇప్పుడు నువ్వు రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరమే ఉంది, నీ తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం నీ లైఫ్ ఆగం చేసుకుంటున్నావు, అయినా నువ్వు రెండో పెళ్లి అమ్మాయి అంటే ఒక్కసారి ఆలోచించాలి కదా,
ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు. నీ తమ్ముళ్ళ సంతోషం కోసం నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించాలి కదా, కొంచెం కూడా ఆలోచించడం లేదేంటి బావా అనగానే అప్పుడు లేదు గాయత్రి, నా తమ్ముల సంతోషం నాకు ఇష్టం, నా తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలి, నేను ఏదైనా చేస్తాను నా తమ్ముళ్ళ కోసం అని అనడంతో, కానీ నువ్వు పెళ్లి చేసుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు బావా, అసలు ఇష్టం అంటే ఇష్టం లేదని చెప్పి ఇక గాయత్రి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ మాధవ మాత్రం ఏది ఎలాగైనా సరే నా తమ్ముళ్ళ పెళ్ళి కావాలి, నా తమ్ముళ్ళు సంతోషంగా ఉండడం మాత్రమే నాకు అవసరము అని నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. ఇక గాయత్రి మాత్రం డైరెక్ట్ సరాసరి మనిష దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే గాయత్రికి మనిషకు మాధవ పైన ఉన్న ఇష్టం తెలుసు. అలా అని తెలిసిన గాయత్రి డైరెక్ట్ వే మనిషని అడుగుదామని మనిష దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన గాయత్రి ఇలా అడుగుతుంది, మనిష నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్తావా అంటే ఏంటి, ఏం అడుగుతారంటే సరే నేను అడుగుతాను, నువ్వు చెప్పు, నీకు మా మాధవ బావ అంటే ఇష్టమేనా, నీకు అసలు ఇష్టం ఉంటే చెప్పు అనగానే, మా బావ అంటే ఇష్టం ఉంటే చెప్పు, నేను ఒక మాట మాట్లాడుతున్నాను అనగానే, అవును నాకు మీ బావ అంటే, కొంచెంసేపు ఆగి, నాకు మీ బావ అంటే ఇష్టమే, అంత మంచి మనిషిని పెళ్ళి ఇష్టపడకుండా ఎవరుంటారు, ఇష్టపడని వాళ్ళు ఉండరు ఈ భూమి మీద అనగానే, సరే మరి మా బావను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, మా బావతో నీకు పెళ్ళి ఇష్టమేనా, ఇష్టమైతే చెప్పు అనగానే ఇక అప్పుడు బన్సీ అంటాడు, మనిష నీకు తను ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా, తెలుస్తుందని కంటే నాకు అర్థమవుతుంది అనగానే ఇక మనిష అప్పుడు చెప్తుంది, నాకు మాధవాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, నేను మాధవాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది, సిగ్గుపడుతూ చెప్తుంది. అలా చెప్పడంతో సరే నీకు మా బావ అంటే ఇష్టం కాబట్టి నీకు మా బావనిచ్చి పెళ్లి చేస్తాను, ఎందుకంటే నా బావ తమ తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం రెండవ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక విడాకులు ఇచ్చిన అమ్మాయిని ఏ కారణంతో విడాకులు ఇచ్చిందో కూడా తెలియదు, అలాంటి అమ్మాయిని మా బావ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు, ఎందుకంటే తన తమ్ముళ్ళ భవిష్యత్తే ముఖ్యం అనుకుంటున్నాడు, తమ్ముళ్ళ ఆనందమే ముఖ్యం అనుకుంటున్నాడు, తమ్ముళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు మా బావ. నీకు ఇష్టం కాబట్టి నీకు అభ్యంతరం ఏం లేకపోతే ఇప్పటికిప్పుడే నీకు మా బావనిచ్చి పెళ్లి చేస్తాను అని గాయత్రి మనిషితో అనగా ఇక బన్సీ కూడా పక్కనే ఉంటాడు. బన్సీ చెప్పు, నీకు కూడా ఇష్టమైతే నేను వెంటనే మా మాధవ బావతో ఇచ్చి పెళ్లి చేస్తాను మనిషకు, మీ ఇద్దరికి అభ్యంతరం లేకుంటే ఈరోజే జరిగిపోతుంది. మనిష గురించి కూడా నాకు తెలుసు, ఎందుకంటే మనిష వాళ్ళ బావ మనిషాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, పైగా మనిషకు తనని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. మనిష ఎలాగో మాధవ బావని ఇష్టపడుతుంది కాబట్టి మనిషను మాధవ బావకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ కుటుంబము జోలికి ఎవరు కూడా రాలేదు, పైగా పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళ బావ వచ్చి కూడా ఏం చేయలేదు. మనిషకు అండగా ఆ కుటుంబం మొత్తము ఉంటుంది, ఆ ఫ్యామిలీ మొత్తము ఒక కవచంలా ఉంటారు. మీకు అభ్యంతరం లేకుంటే నేను ఇప్పుడే పెళ్లి చేసేద్దాం అనగానే, నాకు మాధవ అబ్బాయితో పెళ్లి చేయడం అంటే ఇష్టమే, అలాంటి మంచి కుటుంబంలో మా చెల్లి కోడలుగా వెళ్తుందంటే ఎవరు మాత్రం ఒప్పుకోరు, నాకు మా చెల్లికి మాధవకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే అనగానే సరే అని చెప్పి ఇక గాయత్రి ఇక పెళ్ళి ఎలాగైతే అలా పెళ్ళి కావాలని చెప్పేసి ఇక అప్పుడు మాధవకు కాల్ చేస్తారు, నువ్వు కొంచెం పని ఉంది బయటకు వస్తావు బావ, గుడి దగ్గరికి రాని ఇక మాధవకు కాల్ చేస్తుంది. అలా గుడికి రావడంతో అప్పుడు అంటుంది, ఏంటి ఇంకా నువ్వు వెళ్ళలేదా, గుడికి ఎందుకు రమ్మంటున్నావు అని అడుగుతాడు. నాకు కొంచెం చిన్న పని ఉంది, నువ్వు రా మాట్లాడాలి అనగానే ఇక అప్పుడు మాధవ గుడికి బయలుదేరుతాడు. అలా వచ్చిన మాధవ మనిషను గాయత్రిని బన్సీని అందరూ చూసి షాక్ అయిపోతాడు. అదేంటి ఎందుకు రమ్మన్నావు అనగానే, నువ్వు ఫస్ట్ లోపలికి రా బావా అని అంటుంది. అది కాదు బావా, నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు నీ తమ్ముళ్ళ సంతోషం కోసం నువ్వు రెండవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఆ రెండవ పెళ్లి కన్నా నువ్వు మనిషాన్ని పెళ్లి చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే నీకు మనసులో ఏముందో తెలుసా నీకు అనగానే, లేదు మన అవసరానికి మనిషిని మన స్వార్థం కోసం స్వార్థం కోసం వాడుకోవడం చాలా తప్పు, అలా తప్పు చేయడం కూడా వేస్ట్ అని ఇక మాధవ ఇదంతా కరెక్ట్ కాదని వెళ్ళబోతే మనిష ఎదురు తిరిగి ఇలా అంటుంది. అప్పుడు తనకు హిందీలో చెప్తుంది, నాకు తెలుగులో చెప్పడం సరిగ్గా రాదు, ఎందుకంటే ఏదో గాయత్రి నీ గురించి చెప్పిందని, నీ తమ్ముళ్ళ కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు సెకండ్ అమ్మాయినని
నేను నీ మీద జాలిపడి మాత్రం నేను తాళి కట్టించుకోవాలని నేను అనుకోవడం లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు మంచి మనిషి, మీలాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరకడం అంటే నేను చాలా అదృష్టవంతురాలను. పైగా మీ ఫ్యామిలీ, మీ కుటుంబం చాలా మంచిది, మీలాంటి కుటుంబంలో నేను కోడలుగా రావడం అంటే నా అదృష్టం. నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని పుట్టినా అనుకోవాలి. అలా అదే టైంలో గాయత్రి వచ్చి నాతో ఈ మాటను చెప్పడంతో నాకు మీతో కలిసి ఉండడం చాలా ఇష్టం అని చెప్పేశాను. ఎందుకంటే మీ ఇంట్లో నేను మీతో కలిసి ఉండాలంటే మీ ఇంట్లో బంధంగా ఉండాలి. అదే బంధం నీకు భార్యగా నువ్వు 3 మూళ్ళు వేస్తే నీ భార్యగా నీతో పాటు జీవితాంతం నడుస్తాను. నాకు నువ్వంటే ఇష్టం. ఒకవేళ నేను కనుక బలిమీటకు వచ్చినట్టయితే నాకు ఇష్టం లేకుండా ఎవరు కూడా నన్ను బలవంతంగా ఇంత దూరం తీసుకురారు, నా పెళ్ళి కూడా జరగదు. మీరంటే నాకు ఇష్టం మాధవాజీ అని ఇక మాధవకి మనిష చెప్తుంది. ఇంకా మాధవ పైన ప్రేమను ఇష్ట ప్రకారమే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చానని చెప్పడంతో ఇక అప్పుడు గాయత్రి అంటుంది, బావ నువ్వు పెళ్లి చేసుకో, ఇది చేసేది కరెక్టే. ఇప్పుడు నువ్వు కనుక పెళ్లి చేసుకుంటే ఇంట్లో కేశవ, చక్రి, కన్న, మహాలక్ష్మి, మామయ్య, నారాయణ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మనిషి అంటే కూడా అందరికీ ఇష్టమే, మనిషను అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటే అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ కూడా చేస్తారు, చాలా సంతోషంగా ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నువ్వు కాదని పెళ్లి చేసుకోను అని చెప్పినట్టయితే వాళ్ళ బావ బీహార్ నుంచి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ తనను బలవంతంగా కూడా తన మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు. తను వచ్చి మనిషి మెడలో 3 మూళ్ళు వేస్తే ఇక మనం ఏం చేయలేము. నువ్వు ఈ క్షణం ఈ నిమిషం మనిషి మెడలో తాళి కట్టు అనగానే నీ తమ్ముళ్ళు కూడా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని నీ భవిష్యత్తు కోసం, నీ పెళ్లి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నా మాట విని మనిష కూడా నిన్ను ఇష్టపడుతుంది. పైగా ఇంట్లో కుటుంబ సభ్యులకు అందరికీ మనిష అంటే ఇష్టము. నువ్వు మనిషను పెళ్లి చేసుకో, చాలా హ్యాపీగా ఉంటావు అనగానే ఇప్పుడు ఇక మాధవ అంటాడు, సరే కరెక్టే, కాకుంటే ఇప్పుడు నేను మనిషాన్ని పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే తన బావ ఏ సందర్భంలోనో వచ్చి తనను పెళ్లి చేసుకుంటానని తన మెల్లో బలిమీటికి 3 మూళ్ళు అయినా వేయచ్చు. పైగా తన బావ అంటే మనిషకు కూడా ఇష్టం లేదు. అలా ఇష్టం లేని పెళ్లి చేసుకునే కన్నా ఇష్టమైన నన్ను చేసుకోవడంలో తప్పేం లేదు. నాకు మనిష అంటే నాకు కూడా ఇష్టమే, నేను మనిషను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. పైగా మనిష అంటే ఇంట్లో కన్నా, చక్రి, కేశవ అందరికి కూడా ఇష్టమే అని చెప్పడంతో ఇక అందరూ అలా మనిషిని కూడా పెళ్లి చేసుకోవడానికి మాధవ ఇష్టపడుతూ ఉంటాడు. ఇక అలా మాధవ మనిషిని పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇక మా గాయత్రి మాత్రం మా బావ పెళ్ళికి ఒప్పుకోవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. మా బావ సెకండ్ పెళ్ళి చేసుకుంటా అనేసరికి నా ప్రాణము తలకిందులైపోయింది. రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, మా బావ జీవితము ఆగం చేసుకుంటున్నాడు, లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడా ఏంటిడని మా అమ్మ చెప్పగానే నేను బయలుదేరి వచ్చేసాను. నిన్ను పెళ్లి చేసుకుంటే మా బావ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరిద్దరు పెళ్లి చేసుకొని జంటలుగా ఉంటే చూడముచ్చటగా ఉంటారు. ఎలాగో నేను బావను పెళ్లి చేసుకోవడానికి ఆ అదృష్టం అనేది నాకు లేదు. ఎలాగో బావతో కలిసి జీవించే అధికారం కూడా హక్కు కూడా నాకు లేదు. ఆ దేవుడు నాకు కల్పించలేదు. ఇక ఎలాగైనా నువ్వు మా బావను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండు అని చెప్పడంతో ఇక గాయత్రి మనిషను అడుగుతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంట్లో అందరూ నిన్ను ప్రాణంగా చూసుకుంటారు, అందరికి కూడా నువ్వు ఇష్టమే, అందరు నిన్ను పెళ్లి చేసుకోవడంతో అందరికీ నేను మా బావ మాధవ కూడా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు. ఇక అలా మనిష ఇక రెండో పెళ్ళికి కూడా తన తమ్ముళ్ళ కోసం సిద్ధంగా ఉన్నాడు అని తెలిసి ఇక ఎలాగైనా నాకు ఇష్టమే అని చెప్పి ఇక పెళ్లి చేసుకోవాలని మనిష గిట్లా పెళ్లికి సిద్ధమైపోతుంది. ఇక అలా గాయత్రి దగ్గరుండి వాళ్ళ బావకి మనిషకు పెళ్లి చేస్తుంది గుళ్ళో. అలా పెళ్లి చేసి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇక మాధవ మనిషను పెళ్లి చేసుకున్న విషయము ఇంట్లో చెప్తుంది గాయత్రి. ఏమంటుంది, మనిష పెళ్ళి మాధవ పెళ్ళి చేశాను, వీళ్ళిద్దరి పెళ్ళి జరిగింది అనగానే అదేంటి మా అన్నయ్య పెళ్ళి ఎవరికి తెలియకుండా పెళ్లి చేయడం ఏంటి, అలా ఎలా చేస్తావు, అలా ఎలా అవుతుందంటే అవును మీ అన్నయ్య మీ మాధవ అన్నయ్య జీవితం సంతోషంగా ఉండడానికి నేనే ఒప్పించి మనిషతో మాట్లాడి మరీ పెళ్లి చేశాను, లేదంటే తను మీ సంతోషం కోసం ఒక విడాకులు ఇచ్చిన అమ్మాయి
ఒక రెండో పెళ్ళి అమ్మాయిని కూడా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. పైగా మీకు ఎవరికి తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అది తెలిసిన నేను వెంటనే వచ్చి మనీషాతో మాట్లాడాను. నీకు మాధవ బావ అంటే ఇష్టమా, మరి తన మనసులో ఏముందని తనతో కూడా మాట్లాడి మనీషాకు కూడా ఇష్టం ఉందని తెలిసి వచ్చి ఇక గాయత్రి వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి నేను గుళ్ళో పెళ్లి చేశాను అని గాయత్రి వచ్చి జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు కన్నా, కేశవ, చక్రి, మహాలక్ష్మికి అందరికీ చెప్పడంతో పైగా మనీషా అంటే ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి మనీషానే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అవడంతో ఇక మనీషాను భర్తగా చేసుకున్న మాధవ కూడా ఇక తనకు కూడా మనీషా అంటే ఇష్టమే కాబట్టి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఇక ఎందుకంటే ఇక శైలు చెప్పడంతో ఇక శైలు మాధవాను కలిసి మీ పెళ్ళైతే కానీ మా పెళ్ళి జరగదు, మీ పెళ్ళైతేనే మేము సంతోషంగా ఉంటాము కేశవ, కేశవ మీ పెళ్ళైన తర్వాతనే నా మెల్లో 3 ముళ్ళు వేయాలంటున్నాడు. ఇక మా అమ్మ వాళ్ళు ఎప్పుడెవరినిచ్చి పెళ్లి చేసేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనేది మనసులో పెట్టుకొని నా తమ్ముళ్ళ సంతోషమే నాకు ముఖ్యం, ఏదేమైనా సరే నా తమ్ముళ్ళ సంతోషమే ముఖ్యం, నా తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలని అనుకున్న మాధవ ఇక గాయత్రి రావడంతో మనీషాను గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. అలా ఇద్దరు హ్యాపీగా సంతోషంగా గుళ్ళో పెళ్లి చేసుకొని ఇలా ఇక ఇంటికి బయలుదేరి వచ్చిన వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అందరూ. మరి ఇది ఇలా ఉండగా బీహార్లో వాళ్ళ బావకు ఈ విషయం తెలిసి ఏం చేస్తాడో ఏమో అని ఒకవైపు బన్సీకి కూడా చాలా భయం వేస్తూ ఉంటాడు. ఏదైతే ఏంటి నా చెల్లెకు ఈ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అండగా ఉంటుంది, పైగా మంచి ఫ్యామిలీ మంచి కుటుంబం, నా చెల్లె ఇంటి కోడలైంది, అంతకన్నా సంతోషం ఏముంది, తను వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే 4 కవచాలలా నా చెల్లిని కాపాడుకుంటూ ఉంటారు అని బన్సీ లోపల చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇలా మనీషాను మాధవ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. అలా గాయత్రి చేసిన పనికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే తనకి ఇష్టమైన అమ్మాయి, ఒకరినొకరు ఇష్టపడ్డ అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇంకేం కావాలి ఆ ఫ్యామిలీకి. ఇక నారాయణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఇక ఓకే ఫ్రెండ్స్, జరగబోయే కథలో ఇలానే జరుగుతుంది అనుకుందాము, ఇలానే జరగాలని కోరుకుందాము. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి, చక్రి ఇద్దరు భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీలో అలా కోరుకునే వారు ఒక లైక్ చేయండి. మరి అలాగే పొదరిల్లు సీరియల్లో మాధవ, మనీషాపై ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారా? మరి వాళ్ళ బావ వచ్చి మధ్యలో ఏదైనా పుల్ల వేస్తాడా? మరి తెలుసుకోవాలంటే మీకు మన వీడియోస్ అప్డేట్స్ వెంటనే కావాలి అంటే వెంటనే మన నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.